సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్తంతయు కూడా ధనంతో ముడిబడి ఉన్నది. అవసరానికి కావలసినటువంటి ధనం ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. ధనం లేకపోతే ఆ దారిద్ర్య దుఃఖం కడు దైన్యంగా ఉంటుంది. అది అనుభవించే వారికి తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి అంశము విష్ణువు యొక్క వక్షస్థంలో ఉండేటటువంటి ఆ మహాలక్ష్మిని స్తుతించటమే. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి మంత్రము. ఇది 24 విశేషమైనటువంటి మంత్రాలతో ప్రతి నిత్యము కూడా ఈ యొక్క వక్షస్థల లక్ష్మిని ఆరాధిస్తే తప్పక అమ్మవారు అనుగ్రహించే తీరుతారు. బాధల్లో ఉండేటటువంటి వారు మొరపెట్టుకుంటే ఎందుకు వినదండి తల్లి? కానీ మనం వినిపించేదానికి సంసిద్ధంగా లేము. అనేక పర్యాయాలు చెప్తుంటాను నేను, నమ్మకం కోల్పోతున్నాడు నానాటికి. ఎందుకంటే చేసినటువంటివి ఫలించటం లేదు స్వామి అనేటటువంటి వారు ఇవి చేస్తే ఫలిస్తాయా అని సంశయాత్మకంగా ఉండేవాడు. ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కర్మ చేయటమే నీ యొక్క అధికారం. అది ఫలం ఏమొస్తుందనేది వేరే విషయం. ఇక్కడ ఈ యూహలక్ష్మి యొక్క ఈ 24 మంత్రాల్ని ప్రతినిత్యం కూడా పంచపూజ చేసి మహాలక్ష్మికి శుక్రవారం అయితే విశేషంగా ధూపాన్ని వేసి, మంగళవారం అయినా చేయొచ్చు, శుక్రవారం విశేషంగా చేయండి. చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం నీకు లభించే తీరుతుంది. ఇది నేను కల్పించింది కాదండి. ఇది మనకు శ్రీ వరాహ పురాణంలో భూగోళోపాఖ్యానంలో ఈ వక్షస్థల లక్ష్మి యొక్క 24 నామాలు ఆ పురాణంలో కనపడతాయి. పురాణాల్ని వెతుకుతూ ఉంటే అనేకమైనటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయి. నేటి కాలంలో పురాణాలు లేవు. వచన భాగాన్ని వాళ్ళు ముద్రించి పంపుతున్నారు. అది కూడా వ్యాపార దృష్టితోనే వాళ్ళు వచనం చేస్తున్నారు. అది కూడా సంక్షిప్తంగా పూర్వమైనటువంటి విషయాలు దాంట్లో ఉండటం లేదు. కనుక పురాణాల్ని కోల్పోయినాం, వేదాల్ని కోల్పోయినాం. కొద్దో గొప్పో తెలిసినటువంటి మహాత్ములు చెప్పేటటువంటి వాక్యాలను గ్రహించటం లేదు. సనాతన ధర్మం ఎట్టుపోతుందో. కనుక ప్రామాణికమైనటువంటి విషయాలను గ్రహించి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము వచ్చినటువంటివి పురాణాలు. వీటిని ఆధారంగా చేసుకొని అనేకమైన మంత్రములు, తంత్రములు పురాణాల్లో లోక కళ్యాణం కోసంగా వచ్చినటువంటివి. ఒక్కసారి నేను ఆ 24 నామాలను నేను చెప్తాను. వ్రాసుకునేటటువంటి వారు వ్రాసుకోండి. వ్రాయలేనటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నంబరు 9966690246. దీనికి కాల్ చేస్తే మీకు తప్పకుండా ఈ 24 నామాలు మీకు అందిస్తాను. నిత్యము చదువుకోండి. 10 నిమిషాలు పడుతుందండి. అంత మాత్రం కూడా నువ్వు లక్ష్మీదేవి కోసంగా ఎంతో పాటలు పడుతుంటావే దైనందిక జీవితంలో. ఆ మాత్రం అమ్మవారిని అర్థించలేవా? ప్రయత్నం చెయ్యి. ఫలితం పరమాత్మ మీద వదిలి తప్పకుండా అమ్మ అనుగ్రహం లభించే తీరుతుంది. ఒక్కసారి ఆ నామాల్ని వినండి. ఓం శ్రియై నమః. ఓం లోకధాత్రీ నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం పద్మనేత్రాయ
నేత్రాయై నమో నమః. ఓం పద్మముఖ్యై నమో నమః. ఓం ప్రసన్నముఖ పద్మాయై నమో నమః. ఓం పద్మకాంత్యై నమో నమః. ఓం బిల్వ వనస్తాయై నమో నమః. ఓం విష్ణుపత్యై నమో నమః. ఓం విచిత్రాక్షోదమద్దారిణ్యై నమో నమః. ఓం పృథుశ్రోణ్యై నమో నమః. ఓం పక్వబిల్వ పలాపీనతుంగస్తైన్యై నమో నమః. ఓం సురక్తపద్మపత్రాభక్కర పాదంతలాయై నమో నమః. ఓం సురత్మాంగదకేయూర కాంచీ నుపూరశోభితాయై నమో నమః. ఓం యక్షకర్ధమ సంలిప్త సర్వాంగై నమో నమః. ఓం కటకోజ్వలాయై నమో నమః. ఓం మాంగళ్యై భరణ్యైశ్చిత్రైర్ముక్తా హరేర్విభూషితాయై నమో నమః. ఓం తాటాంకైరవత్తంసశ్చ శోభమానం ముఖాంభుజై నమో నమః. ఓం పద్మహస్తాయై నమో నమః. ఓం హరివల్లభాయై నమో నమః. ఓం ఋగుజస్సామరూపాయై నమో నమః. ఓం విద్యాయై నమో నమః. ఓం అబ్ధిజాయై నమో నమః. ఓం శ్రీం శ్రియై నమో నమః. ఈ 24 దివ్యమైనటువంటి మంత్రాలు, నామాలు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ నామాలు ఒక్కొక్కటి చదువుతూ అదే చెప్తున్నాను. అఖండై బిల్వపత్రైర్మాన్మజ్జయంతి నరాభువి స్తోత్రేణానేన యే దేవా నరాయుష్మాన్ కృతేన వై ధర్మార్థకామమోక్షాణాం అకర్తాస్తే భవంతి వై. ఛిద్రములు కానటువంటివి అంటే స్వచ్ఛంగా ఉండేటటువంటివి, పచ్చనైనటువంటివి, ప్రకాశించేటటువంటివి. చూడండి, బిల్వపత్రాన్ని తుంచి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి అది. అలాంటి బిల్వపత్రాలను 24 బిల్వపత్రాలను తీసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి 24 మంత్రాలను ఒక్కొక్క నామాన్ని మనం జపిస్తూ అమ్మవారి యొక్క సన్నిధిలో ఆ యొక్క బిల్వపత్రాలు పెట్టాలి. 24 బిల్వపత్రాలు ధర్మమనందు, అర్థమనందు, కామమనందు, మోక్షమనందు ఈ పురుషార్థములు అన్నీ కూడా వాడికి లభించి అమ్మ కరుణ వాడికి లభిస్తుంది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం. ఓ శుక్రవారం పూట అమ్మను పంచపూజ చేసి పాలు లేదా వడపప్పు పానకమైనా సరే అమ్మవారికి ఇష్టం. అలాంటివి అమ్మవారికి నివేదన చేసి ఈ చెప్పినటువంటి 24 నామాలని స్వచ్ఛమైనటువంటి బిల్వ పత్రాలతో అర్చించినామనుకోండి, నీ జన్మ ధన్యమవుతుంది. చేసి చూడండి,
ఎంత ఫలితం మీకే కనిపిస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పబడి విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండేటటువంటి ఆమెనే వ్యూహలక్ష్మి అని కూడా అంటారు. ఈ వ్యూహలక్ష్మి అనుష్ఠానం చాలా కఠినమనేది అందరూ చెప్తుంటారు టీవీల్లో, యూట్యూబ్లో. కానీ దాన్ని ఎంత కఠినమైతే అది అనుష్ఠానం చాలామంది చేసి ఫలితం లభించలేదు అని విన్నవించుకున్నటువంటి వారు కూడా ఉన్నారు నాకు. కారణము శ్రద్ధాలోపం, శాస్త్రలోపం కాదు, అనుష్ఠాన లోపము ఎప్పటికీ ఉండదు. అనుష్ఠానం చేసేటప్పుడు ముందు గురువు ద్వారా ఈ అనుష్ఠానం ఎలా చేస్తే సిద్ధిస్తుంది, కరుణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ముందుగానే మనం గ్రహించాలి. ఇది ఎక్కడ చెయ్యాలి అని. కనుక చక్కగా ప్రతి శుక్రవారం నాడు నిత్యం కూడా చేసుకోవచ్చు. బిల్వదళాలు లభించినాయా, వాటిని శుభ్రంగా అమ్మవారికి అర్చించిన తర్వాత మళ్ళీ అదే బిల్వాలను కూడా నువ్వు మరుసటి రోజు కూడా ఉపయోగం చేసుకోవచ్చు. దర్భకు అలాగే తులసికి బిల్వానికి అపవిత్రత అనేటటువంటిది లేదు. అవి చాలా స్వచ్ఛమైనటువంటి వస్తువులు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించారని ఆశిస్తూ ఈ వ్యూహలక్ష్మి అదే విష్ణు యొక్క వక్షస్థలంలో ఉండేటటువంటి ఆ మహాలక్ష్మిని 24 నామాలతో అర్చించి సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.